యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. గత ఎపిసోడ్లో డ్రై స్కిన్ సమస్యకు 3 ముఖ్యమైన మందుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ ఎపిసోడ్లో చివరగా మరో ముఖ్యమైన 3 మందుల గురించి ఈ యొక్క డ్రై స్కిన్ సమస్యకు ఎలా పనిచేస్తాయో ఒకసారి తెలుసుకుందాం. మామూలుగా ఈ డ్రై స్కిన్ సమస్య అనేది వేసవిలో కాలం కంటే చలికాలంలో తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నీళ్లు కూడా తక్కువ తీసుకోవడం, అలాగే వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఈ యొక్క స్వెట్ వచ్చింది కూడా డ్రై కావడం వల్ల ఈ యొక్క డ్రై స్కిన్ అనేది ఎక్కువగా ఏర్పడి చర్మం పొడియారిపోయి దురద అనేది వస్తూ ఉంటుంది. అలాగే చర్మం పైన తేమ అనేది వింటర్ సీజన్లో తక్కువగా ఉండడం వల్ల తేలికగా స్కిన్ అనేది డ్రై అయి దురద అనేది ఎక్కువగా వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది. ఈ యొక్క డ్రై స్కిన్ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులున్నాయి. ఈ ఎపిసోడ్లో నైట్రోమోర్, సల్ఫర్, అలాగే లైకోపోడియం అనే మందుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది ముఖ్యంగా వ్యాధి లక్షణాలు, దానికంటే ముఖ్యంగా వ్యక్తి యొక్క మానసిక శారీరక అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంపిక చేసుకున్నప్పుడే మందులు సక్రమంగా పనిచేసి వ్యాధిని త్వరగా నివారించడంలో ఉపయోగపడతాయి. కాబట్టి మానసిక లక్షణాలు, అలాగే వ్యాధి లక్షణాలు, అలాగే శారీరక అలవాట్లను దృష్టిలో పెట్టుకొని మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. మొదటగా నైట్రోమోర్ అనే మందు ఈ డ్రై స్కిన్ సమస్యకు ఎలాంటి లక్షణాలు ఉన్న సందర్భాల్లో ఈ మందు వాడుకోవాల్సి వస్తుందో ఒకసారి చూసినట్లయితే, ముఖ్యంగా ఈ నైట్రోమోర్ వ్యక్తులు సన్నగా ఉంటారు, అలాగే ఉప్పును బాగా ఇష్టపడుతుంటారు, మానసికంగా వీరు తీవ్రమైన కోపాన్ని కలిగి ఉంటారు, తేలికగా ఇరిటేషన్ అనేది వీరికి వస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీరిని ఓదార్చినట్లయితే ఆ ఓదార్పును కూడా వీరు ఇష్టపడరు. ఒక్కరే ఒంటరిగా ఉండడానికి చాలా ఇష్టపడుతుంటారు. వీరికి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి పర్సనాలిటీ కలిగిన ఈ యొక్క నైట్రోమోర్ వ్యక్తులు స్కిన్ సమస్య కూడా నోటి యొక్క చివరి భాగాలలో డ్రై స్కిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చర్మం పొడారిపోయి తీవ్రమైన దురద కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీరికి చర్మం పైన చిన్న చిన్న గుల్లలాగా క్రస్ట్ లాగా ఫామ్ అయి చర్మం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క నైట్రోమోర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి పగుళ్ళు అనేటివి చాలా డీప్గా ఎక్కువ లోతుగా ఉంటాయి. ఇలాంటి డ్రై స్కిన్ క్రాక్స్ అనేటివి ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ నైట్రోమోర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు సల్ఫర్. ఈ సల్ఫర్ వ్యక్తులను కనుక గమనించినట్లయితే వీరు చాలా బద్ధకస్తులు, చుట్టూ పరిశుభ్రత అనేది అసలే ఉండదు. వీరు స్నానం చేసినా కూడా శరీరం నుండి దుర్వాసన అనేది వస్తూనే ఉంటుంది. అలాగే వీరు తిండినైనా మానుకుంటారు కానీ పని చేయడానికి ఇష్టపడరు. అలాగే వీరు ఉండే రూమును గమనించినట్లయితే అంతా చిందరవందరగా ఉంటాయి. ఒక వస్తువు కూడా సరైన క్రమంలో ఉండదు. ఇలాంటి లక్షణాలు కలిగి వీరు ఉంటారు. అలాగే వీరు చూడడానికి చాలా సన్నగా, షోల్డర్స్ అనేటివి వంగిపోయి కనబడుతుంటారు. ఇలాంటి లక్షణాలు ఈ వ్యక్తిలో గమనించవచ్చును. అలాగే వీరికి స్కిన్ అనేది పొడిబారిపోయి ఉండి మంటతో కూడిన దురద అనేది ఉంటుంది. దురద వచ్చినప్పుడు వీరు రక్తం కారే వరకు కూడా గోగడం అనేది ఆపకపోవడం గమనించవచ్చును. అంత తీవ్రమైన దురద అనేది వీరికి అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు స్కిన్ అనేది మంట కూడా పెడుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మందును వాడుకోవచ్చును. అలాగే వీరు కుదురుగా ఒక చోట కూర్చోలేరు. కూర్చోవడానికి చేరున్నా కూడా అటు ఇటు తిరుగుతూనే ఉండటం వీరిని గమనించవచ్చును. అలాగే మరి ఒక ముఖ్య లక్షణం, వీరికి ఉదయం 11 గంటల సమయంలో తీవ్రమైన ఆకలి అనేది కూడా వేస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క సల్ఫర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు లైకోపోడియం. ఈ మందు కూడా డ్రై స్కిన్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎక్కువగా అరచేతులలో డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క మందును వాడుకోవచ్చును. అలాగే వీరికి డ్రై స్కిన్ సమస్యతో పాటు గ్యాస్ ట్రబుల్ సమస్య కూడా ఎదుర్కొంటుంటారు. ఎక్కువగా వీరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. బయటికి ధైర్యంగా ఉంటూ లోపల
భయపడడం వీరిలో గమనించవచ్చును. అలాగే వీరికి సాయంత్రం వేళల్లో దురద అనేది ఎక్కువగా ఉండడం గమనించవచ్చును. అలాగే మూత్రం పోసినప్పుడు ఎర్రటి రంగులో మూత్రం రావడం కూడా వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ డ్రై స్కిన్ సమస్యను కూడా ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ యొక్క లైకోపోడియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియో వైద్యంలో స్వభావాన్ని బట్టి మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ఎంపిక చేసుకున్న మందులను 30 పొటెన్సీలో అయితే ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2-3 వారాల పాటు వాడవలసి ఉంటుంది. సమస్య తగ్గిపోయినట్లయితే వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర గనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క డ్రై స్కిన్ సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.